ఉంది కానీ తెగించలేను. సేవ చేయాలన్న రంది ఉంది కానీ తెగించలేను. బాధ్యతలు, బంధకాలు. అయ్యలారా, కొన్ని నెలలు నన్ను వెంటాడాడు. చివరికి ఏ వ్యాపారం దీవించన్నానో ఆ వ్యాపారం యొక్క లాభం గోబులోకి వచ్చింది. పెద్ద ఎగిరెగిరి చేస్తున్నావు కదా, వద్దులే ప్రభా, ఏం చేయమంటావు చెప్పు. సేవ చేయ అంటున్నావు, అప్పులు ఎవరు, ఎట్లా ఇంట్లో ఎట్లా గడిచింది, ఏందా నువ్వు అని ఏడుస్తా బలిపీఠం దగ్గర కూర్చున్నా. చేయాలని నాకు ఆశ లేదా? చేయాలని నాకు రంది లేదా? ఎన్నిసార్లు ఏడ్చి ప్రార్థన చేశాను, నీకై వాడబడాలని ఆశ ఉందని. మరి ఇన్ని సంఖ్యలలో నేనున్నా, ఎట్లా చేస్తా దేవా? చేసే వర్క్ ఆపేస్తే నా కుటుంబం ఎట్లా బ్రతికిద్ది దేవా? నా బాధ్యతలు ఎట్లా తీరుతాయి తండ్రి? నా అప్పులు ఎట్లా తీరుతాయి తండ్రి? దేవుడు మాట్లాడాడు. భూమి మీద నేను ప్రేమించి పట్టాడన్నో నీకు పెడతానని నమ్మలేని వాడివి పరలోకం ఇస్తానంటే ఏం నమ్ముతావురా నువ్వు? మొదలుపెట్టు నువ్వు, నేను చూసుకుంటా అన్నాడు. క్రియగా మారాలి. క్రియగా మారడం అంటే ఏంటి? అవన్నీ వదిలేసి నేను పూర్తి కాలపు సేవలోకి రావాలి.